రాష్ట్రపతి గురించి గ్రూప్ 2 క్విక్ రివిజన్ చేసుకుందాము. రాష్ట్రపతి గురించి రాజ్యాంగంలో ఎక్కడ తెలుపబడిందంటే 5వ భాగంలో తెలుపబడింది. ఈయన ఎవరిని నియమిస్తాడు, ఎవరిని నియమించాడు, అండ్ ఈయనకు ఉన్న న్యాయపరమైన అధికారాలు ఏంటి, ఈయనకు ఉన్న చట్టబద్ధమైన అధికారాలు ఏంటి, ఎవరిని తొలగించే అధికారం ఉంది, ఏ పదవులకి ఈయన చైర్మన్గా ఉంటాడు, అండ్ ఎవరిని ఈయన నియమిస్తాడు, ఎవరిని నియమించాడు, అంటే నేషనల్ హ్యూమన్స్ రైట్ కమిషన్ కానీ, అండ్ ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్ కానీ, కాగ్ కానీ ఏ రిపోర్ట్ని ఈయన సేకరిస్తాడు, పరిశీలిస్తాడు, ఇవన్నీ తెలుసుకుందాము. రాష్ట్రపతి గురించి 5వ భాగంలో 52 నుంచి 78 ఆర్టికల్స్ వరకు తెలుపుతున్నాయి అన్నమాట. అండ్ కార్యనిర్వహణ వర్గం అంటే కేంద్రంలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, మంత్రిమండలి, భారత అటార్నీ జనరల్ని కలిపి కార్యనిర్వహణ శాఖ అని అంటారనమాట. రాష్ట్రపతి ఎన్నిక తెలుసు కదా, పార్లమెంట్లో ఉభయ సభల్లో ఎన్నుకోబడిన సభ్యులు, రాష్ట్ర విధానసభలో ఎన్నుకోబడిన సభ్యులు, అండ్ నామినేట్ చేసిన సభ్యులు అసలు ఉండరు రాష్ట్రపతి ఎన్నికలు. రాష్ట్రపతి తొలగింపులో ఉంటారు నామినేట్ చేయబడిన సభ్యులు, కానీ రాష్ట్రపతి ఎన్నికలు అయితే ఉండరు. ఒకటికొకటి ఇంటర్లింక్ ఉంటాయి. రాష్ట్రపతి కానీ, ప్రధానమంత్రి కానీ, రాష్ట్రపతి నియమించే వ్యక్తులు కానీ ఒకరికొకరు. ప్రధానమంత్రికి లింక్ ఉంటుంది, ఒక పక్క రాష్ట్రపతికి ఉంటుంది. సుప్రీంకోర్టు విషయంలోనూ, హైకోర్టు విషయంలోనూ రాష్ట్రపతిల ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. దాన్ని ఒకసారి చూసుకోండి. అంటే రిట్స్ జారీ చేసే విషయంలోనూ, న్యాయ సమీక్ష విషయంలోనూ వీటన్నిటిలో రాష్ట్రపతి ఇన్వాల్వ్ అయి ఉంటాడు. సో ఢిల్లీ, పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతాల శాసనసభలో ఎన్నికైన సభ్యులు పాల్గొంటారన్నమాట. ఎన్నికలు ఎవరు పాల్గొంటారంటే ఇది ఆర్డర్. అంటే పార్లమెంట్ ఉభయ సభల్లో ఎన్నుకోబడిన సభ్యులు, రాష్ట్రాల విధానసభల్లో గల ఎన్నుకోబడిన సభ్యులు, అండ్ ఢిల్లీ, పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతాల్లో శాసనసభల్లో ఎన్నుకోబడిన సభ్యులు ఉంటారు. నామినేట్ అనే పదమే లేదు అసలు రాష్ట్రపతి ఎన్నికలో. సో అది పక్కన పెట్టండి, అసలు నామినేట్ తీసి పక్కన పడండి. ఓన్లీ ఎన్నుకోబడిన సభ్యులే. అండ్ పార్లమెంట్ ఉభయ సభల్లో వాళ్ళు ఉంటారని తెలుసు కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి 2 ఆంగ్లో ఇండియన్లను నియమిస్తాడని తెలుసు కదా రాష్ట్రపతి. అండ్ ఆ 2 ఆంగ్లో ఇండియన్ల నియామకం అనేది లోక్సభకు నియమించే పద్ధతిని 2019 104వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా తొలగించేశారు, అసలు తీశారు. ఇప్పుడు ఆంగ్లో ఇండియన్ల పదవే లేదు. ఆంగ్లో ఇండియన్ల పదము, నామినేట్ చేసే పదమే లేదు రాజ్యాంగంలో. ఎందుకంటే దాన్ని తొలగించేశారు. ఇంకా అంటే వాటి అవసరం లేదనుకున్నారో ఏమో తెలియదు, కానీ 2019 104వ రాజ్యాంగ సవరణ చట్టము ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ఎప్పటి నుంచి నిలిచిపోయింది ఇలా నియామకం చేయడం, 2020 జనవరి 25 నుంచి నిలిపివేశారనమాట. ఇంకా వాళ్ళని అపాయింట్ చేయట్లేదు ఆంగ్లో ఇండియన్స్ని మన లోక్సభకి. అండ్ రాజ్యసభకి 12 మందిని నామినేట్ చేస్తాడు, అది యాజ్ యూజువల్ అందరికీ తెలిసిందే. అండ్ ఒకవేళ రాష్ట్రపతి ఎన్నిక సమయంలో ఏదైనా రాష్ట్ర శాసనసభ రద్దయితే ఆ సభలో సభ్యులు కూడా రాష్ట్రపతి ఎన్నికలు ఓటేయడానికి అనర్హులు అనమాట. అండ్ పర్టికులర్ శాసనసభ రద్దయిపోతే ఇంక రద్దయిపోయినట్టే కదా. సో కొత్త సభ వచ్చినప్పుడు చూసుకోవాలి, వాళ్ళు అనర్హులు అవుతారు. అండ్ రాష్ట్రపతి ఓటింగ్ వ్యవస్థ అనేది ఎలా ఉంటుంది, ఎమ్మెల్యేలు ఓటు వ్యవస్థ అనేది రాష్ట్రం మొత్తం జనాభా, రాష్ట్ర శాసనసభలో ఎన్నికైన మొత్తం సభ్యులు, ఎన్నికైన సభ్యులే ఇక్కడ, ఎన్నికైన సభ్యులు ఇంటూ 1/1000 వేస్తే రాష్ట్రపతి అంటే ఎమ్మెల్యే ఓటు వాల్యూ వస్తుంది ఇది. అండ్ ఎంపీ ఓటు వాల్యూ అన్ని రాష్ట్రాల ఎమ్మెల్యేలు డిసైడ్ చేస్తారు. అండ్ పార్లమెంట్లో ఎన్నుకోబడిన మొత్తం సభ్యుల సంఖ్య, ఎంపీ ఓటు వాల్యూ వస్తుంది. ఓకే. అండ్ ఎలక్టోరల్ డేటా ప్రకారం పోలైన మొత్తం ఓట్లు బై 1+1 = 2+1 యాడ్ చేస్తే అలా ఎలక్టోరల్ ఓటింగ్ పద్ధతి అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్ ప్రిఫరెన్స్ బట్టి మనం ఓట్ చేయాలన్నమాట. ఎవరికి, రాష్ట్రపతికి. ఈ సభ్యులు అనేవాళ్ళు, ఎన్నుకోబడిన సభ్యులు అనేవాళ్ళు వాళ్ళ ప్రిఫరెన్స్ని ఇస్తారు అక్కడ వెళ్ళి. సో ఆ విధంగా ఎలా క్యాలిక్యులేట్ చేస్తారనేది ఇచ్చాడు అక్కడ. అండ్ రాష్ట్రపతులు డేటా ఇచ్చాడు ఇక్కడ. ఫస్ట్ రాజేంద్ర ప్రసాద్ కానీ, మళ్ళీ తర్వాత 1957 రాజేంద్ర ప్రసాద్, రాధాకృష్ణన్, జాకిర్ హుస్సేన్, గిరి. అండ్ ఫస్ట్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి రాష్ట్రపతిగా వ్యవహరించింది ఫక్రుద్దీన్ అలీ అహ్మద్. ఇది చాలాసార్లు అడిగాడు బిట్టు, ఎప్పటి నుంచో అడుగుతూనే ఉన్నాడు. అంటే దీన్ని డైరెక్ట్గా అడగకపోయినా తిప్పి అదే అడగచ్చు. అండ్ మనం అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ అనమాట. అండ్ అర్హతలు, అండ్ రాష్ట్రపతికి ఎన్నిక కావడానికి కావాల్సిన అర్హతలు అంటే భారతీయ పౌరుడై ఉండాలి, తెలిసిందే కదా, 35 సంవత్సరాలు ఉండాలి. అండ్ మీరు డిఫరెన్సెస్ చూసుకోండి, కొన్ని చోట్ల 30 సంవత్సరాలు, కొన్ని చోట్ల 35 సంవత్సరాలు, కొన్ని చోట్ల 25 సంవత్సరాలు, ఎవరెవరికి ఉండాలి అది డిఫరెన్స్ తెలిస్తేనే మీరు ఎగ్జామ్ రాయగలరు. ఓకే. 35 సంవత్సరాలు ఉండాలి. రాష్ట్రపతికి 35 సంవత్సరాలు ఉండాలంటే ఆబ్వియస్లీ అటు పక్క గవర్నర్ కూడా సేమ్ కదా, గవర్నర్ కూడా 35 సంవత్సరాలు ఉంటాయి. లోక్సభ సభ్యుడిగా ఎన్నిక కావడానికి కావాల్సిన అర్హతలు ఉండాలి. అండ్ ఈయన పదవికి పోటీ చేసేటప్పుడు 50 మంది సభ్యులు ధృవీకరించాలి, 50 మంది సభ్యులు సమర్థించాలన్నమాట. 15,000 డిపాజిట్ చేయాలి. అంతకుముందు తక్కువే ఉండేది, దీన్ని పెంచారనమాట. అంటే ఎవరు పడితే వాళ్ళు నేను రాష్ట్రపతిగా వచ్చి పోటీ చేస్తానంటే బాగోదు కదా, అందుకని దీన్ని ఎక్కువ చేశారు. అండ్ 50 మంది సభ్యులు బలపరిచారని కూడా పెట్టారనమాట. అండ్ రాష్ట్రపతి చేత ప్రమాణ స్వీకారం ఎవరు చేస్తారు అండ్ తెలిసిందే. ఇది ఎలా చేస్తాడని కూడా తెలిసిందే మనకి. విశ్వాసంతో అధికారం నిర్వహిస్తానని, న్యాయాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుతానని ఇలా ప్రమాణ స్వీకారం చేస్తాడు.
రాష్ట్రపతిగా తాత్కాలికంగా బాధ్యతలు నిర్వహించేవారైనా ఎవరైనా సరే ప్రమాణ స్వీకారం చేయాల్సిందే. అంటే తాత్కాలిక రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఒక్కోసారి తాత్కాలికంగా రాష్ట్రపతిగా ఉంటాడు. నేను ప్రమాణ స్వీకారం చేయాలంటే కుదరదు. ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పదవిని అధిష్ఠించాలి. అండ్ రాష్ట్రపతికి ఉన్న పదవీ నిబంధనలు అనమాట. అండ్ రాష్ట్రపతిగా ఎన్నుకోబడ్డ వ్యక్తి పార్లమెంట్లో ఉభయ సభల్లో కానీ లేదా ఏదైనా రాష్ట్ర శాసనసభల్లో కానీ సభ్యుడిగా ఉండరాదు. అంటే అతను అసలు ఏ సభలో సభ్యుడిగా ఉండరాదు. ఒకవేళ సభ్యుడిగా ఉంటే రాష్ట్రపతిగా ఉంటే ఆ సభ ఖాళీ అయిపోతుంది. అంటే దాని అంతటా అదే రద్దయిపోతుంది. ఎలాంటి లాభదాయక పదవులు పొందరాదు. అంటే ఎలాంటి లాభదాయక పదవులు ఉండరాదు. అండ్ ఎలాంటి అద్దె చెల్లించకుండా వాళ్ళకి రాష్ట్రపతి భవన్ అనేది ఇస్తారనమాట. అండ్ వీళ్ళ జీతం కూడా పెంచడం జరిగింది కదా, మీకు తెలిసిందే కదా, రాష్ట్రపతి జీతం ఇంక్రీజ్ చేశారని. అండ్ 5 లక్షలకు పెంచారు. 2018లో 5 లక్షలైంది రాష్ట్రపతి జీతం. అంతకుముందు 1,50,000 ఉండేది, ఇప్పుడు 5 లక్షలు అయిందనమాట. అంటే ఇతర అలవెన్సెస్ అవన్నీ వస్తాయి వాళ్ళకి. ఉచిత ఫోన్ కాల్స్, ఉచిత వైద్యం కానీ. అండ్ రాష్ట్రపతి రిటైర్ అయిన తర్వాత 50% అతని జీతంలో 50% పెన్షన్గా ఇస్తారు. అండ్ కార్యాలయ ఖర్చుల నిమిత్తం ప్రతి నెల 20,000 రూపాయలు ఇస్తారు. ఇవన్నీ అలవెన్సెస్. అండ్ ఇక్కడ ఏంటంటే రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఆయన మీద ఏ కేసు పెట్టడానికి వీల్లేదు. ఇది బాగా ట్రెండింగ్ అవుతుంది ఈ మధ్య. అంటే రాష్ట్రపతికి కానీ గవర్నర్కి కానీ వాళ్ళ పదవిలో ఉండగా ఏ కేసు పెట్టడానికి వీల్లేదు. క్రిమినల్ కేసు పెట్టడానికి అస్సలు వీల్లేదు. ఏదైనా ఆస్తికి సంబంధించిన గొడవలు అనుకోండి, సివిల్ కేసులు అంటాం మనం. అండ్ క్రిమినల్ కేసులు అంటే మర్డర్కి సంబంధించినవి, ఇవి కొంచెం ఎక్కువ నేరాలకి క్రిమినల్ కేసులు అంటాము. అండ్ సివిల్ కేసులు టోటల్గా ఆస్తుల పరంగా వచ్చే కేసులన్నీ సివిల్ కేసులు అంటాము. సివిల్ కేసులు పెట్టాలనుకోండి 2 నెలల ముందే నోటీస్ ఇవ్వాలి గవర్నర్కి కానీ రాష్ట్రపతికి కానీ. వాళ్ళకి కొన్ని ఫండమెంటల్ రైట్స్ విషయంలో కొంతమందికి కొన్ని రిలాక్సేషన్స్ ఉంటాయి. అంటే కొంతమంది కొన్ని బెనిఫిట్స్ పొందుతారు మనకి. అండ్ ఇప్పుడు సైనిక వ్యవస్థ ఉందనుకోండి, సైనికులు కానీ కమాండర్స్ కానీ వాళ్ళకి కొన్ని ప్రాథమిక హక్కులు వర్తించవు. వాళ్ళు కూడా మనకులాగా తిరగాలి, వాళ్ళకి నా హక్కు పోయిందని చెప్పి కోర్టుకు వెళ్ళడం అంటే కుదరదు. ఎందుకంటే వాళ్ళు డ్యూటీ చేయాలి కదా, వాళ్ళ పదవికి బట్టి వాళ్ళకి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అన్ని హక్కులు అందరికీ వర్తించవని గుర్తుపెట్టుకోండి. కొన్ని హక్కులు కొంతమందికి వర్తించవు. అండ్ రాష్ట్రపతిగా పనిచేసే వ్యక్తికి అనేక విశేషాధికారాలు ఉంటాయి, అనేక రక్షణలు ఉంటాయి. ఎందుకంటే క్రిమినల్ చర్యలు అవకాశం లేదు. ఏదైనా సివిల్ కేసులు పెట్టాలంటే 2 నెలల ముందు వరకు నోటీస్ ఇచ్చుకుంటే సివిల్ కేసు పెట్టడానికి వీలవుద్ది అనమాట. అసలు క్రిమినల్ కేసు వాళ్ళు పర్సనల్గా చేసిన దానికి క్రిమినల్ కేసు పెట్టాలంటే 2 నెలల ముందు నోటీస్ ఇవ్వాలి. వాళ్ళు పదవిలో ముందు కానీ పదవిలోకి వచ్చిన తర్వాత కానీ చేసిన నేరాలకు, అంటే పర్సనల్గా చేసిన పదవులు ఉండి కాదు, వాళ్ళు వ్యక్తిగతంగా చేసిన వాటికి సివిల్ కేసులు మాత్రం పెట్టచ్చు. అండ్ క్రిమినల్ కేసులు అయితే అలవ్ లేదు. అండ్ రాష్ట్రపతి పదవీ కాలం తెలిసిందే కదా. రాష్ట్రపతి విధుల్లోకి వచ్చిన తేదీ నుండి 5 సంవత్సరాల వరకు ఉంటాడు. 5 సంవత్సరాల వరకు ఉంటాడనమాట. కానీ ఏ సమయంలో అయినా ఉపరాష్ట్రపతికి తన రాజీనామా ఇచ్చేవచ్చు. రాష్ట్రపతి ఎవరికి ఇస్తాడు రాజీనామా? ఉపరాష్ట్రపతికి ఇస్తాడు. అండ్ ఉపరాష్ట్రపతి ఎవరికి ఇస్తాడు రాజీనామా? రాష్ట్రపతికి ఇస్తాడు. అండ్ అప్పుడు ఉపరాష్ట్రపతిగా చేసే వ్యక్తికి రాష్ట్రపతి బాధ్యతలు ఇచ్చేసి రాష్ట్రపతిగా కొనసాగమంటారు కదా. ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఉన్నాడు, రాష్ట్రపతి పదవి ఖాళీగా ఉంది, ఈయన రాష్ట్రపతి పదవులు నిర్వహిస్తున్నాడు, కానీ ఈయన రాజీనామా చేయాలనుకున్నాడు. అప్పుడు ఏం చేస్తాడు? అప్పుడు ఎవరికి రాజీనామా ఇస్తాడు అనుకుంటున్నారు? ఇలాంటి బిట్సే అడుగుతాడు. ఒకవేళ రాష్ట్రపతి పదవి ఖాళీగా ఉందని చెప్పి రాష్ట్రపతి విధులు నిర్వర్తిస్తున్నాడు, సో అతను రాష్ట్రపతిగా రాజీనామా చేయాలనుకుంటున్నాడు, అప్పుడు ఉపరాష్ట్రపతికి పదవి కూడా ఖాళీగా ఉంటుంది కాబట్టి ఎవరికి ఇస్తాడు? సుప్రీంకోర్టు న్యాయమూర్తికి తన రాజీనామా లెటర్ అనేది ఇస్తాడనమాట. అండ్ ఏ సమయంలో అయినా తప్పుకోవచ్చు అనమాట పదవి నుండి. 5 సంవత్సరాల గడువు ముగిసిన తర్వాత కూడా కొత్తగా ఎన్నుకోబడిన రాష్ట్రపతి విధులు చేపట్టే వరకు ఆయన పదవిలోనే ఉంటాడు. ఆయన 5 సంవత్సరాలు అయిపోయింది అనుకోండి, కొత్త రాష్ట్రపతి వచ్చే వరకు కూడా ఈయన పదవిలో ఉండొచ్చు. ఒకసారి రాష్ట్రపతిగా ఎన్నికైన వ్యక్తి ఎన్నిసార్లు అయినా ఎన్నుకోబడవచ్చు, రాష్ట్రపతి అవ్వచ్చు. అమెరికాలో మాత్రం 2 సార్లే నిబంధన ఉంది. అమెరికాలో 2 సార్లు మించి రాష్ట్రపతిగా ఉండడానికి వీల్లేదు ఎవరైనా సరే. అండ్ రాష్ట్రపతికి సంబంధించి మహాభియోగ తీర్మానం, అదే రాష్ట్రపతిని తొలగించే ఇంకో విధమైన పద్ధతి. ఆయన అంతటికి ఆయనే రాజీనామా చేయడం ఒక పద్ధతి అయితే, ఆయన ఇంపీచ్మెంట్ అంటారు. రాష్ట్రపతి మహాభియోగం చేయడం ఒక పద్ధతి. రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్లయితే భారత రాష్ట్రపతిని మహాభియోగ తీర్మానం ద్వారా పదవి నుండి తొలగించవచ్చు. ఓకేనా? మహాభియోగ తీర్మానాన్ని పార్లమెంట్ ఉభయ సభల్లో ఏ సభలో అయినా ప్రవేశపెట్టవచ్చు. అంటే పర్టికులర్గా లోక్సభలోనే కాదు, పర్టికులర్గా రాజ్యసభలోనే కాదు, ఏ సభలో అయినా ప్రవేశపెట్టవచ్చు. ఈ తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టే ముందుగా 1/4 వంతు మంది సభ్యులు సంతకాలు చేసి 14 రోజుల ముందే నోటీస్ ఇవ్వాలి రాష్ట్రపతికి. ఇదిగో రాష్ట్రపతి గారండి, మీ మీద మహాభియోగ తీర్మానం మేము ప్రవేశపెడుతున్నాము
అని చెప్పి 1/4 వంతు మంది సభ్యులు ముందుగా రాష్ట్రపతికి నోటీస్ ఇస్తాడు. 14 రోజుల ముందు నోటీస్ ఇవ్వాలి. 14 రోజులు ల్యాండ్ మార్క్ ఇక్కడ. అసలు రాజ్యాంగంలో ఈ 14 రోజులు ఎవరు పట్టుకొచ్చారో తెలియదు కానండి. అసలు రాజ్యసభలో ఏదైనా బిల్లు, ద్రవ్య బిల్లు ఉంటుంది కదా, ఆర్థిక బిల్లు సంబంధించిన బిల్లు 14 రోజులు లిమిట్. ఏంటి 14 రోజులు ఏంటి అంటే ఒక 2 వారాలు టైం ఇస్తున్నారనమాట వాళ్ళకి, అంతే. అంతకంటే ఎక్కువ టైం లేదండి. 14 రోజులు ఎక్కడైనా 14 రోజులు కనపడదు మన రాజ్యాంగంలో. 14 రోజులు ముందు నోటీస్ ఇస్తారన్నమాట. మహాభియోగ తీర్మానం మొదటి సభలో మొత్తం సభ్యుల్లో 2/3 వంతు మంది సభ్యులు ఆమోదించినట్లయితే రెండో సభకు పంపిస్తారు. రెండో సభ కూడా విచారిస్తుంది అన్నమాట. అసలు రాష్ట్రపతి మీద వచ్చిన ఆరోపణలు నిజమా కాదా అని విచారిస్తుంది. ఈ విచారణకు రాష్ట్రపతి హాజరై వాదనలు వినిపించుకోవచ్చు. అండ్ రాష్ట్రపతి ద్వారా నియమించబడిన వ్యక్తి కూడా వెళ్ళి హాజరై వాదనలు వినిపించవచ్చు అనమాట. ఒకవేళ రాష్ట్రపతి అవైలబుల్గా ఉండడు అనుకోండి, అతను ఒక వ్యక్తిని పర్టికులర్ పర్సన్ నియమిస్తాడు, వెళ్ళి నా తరపున నువ్వు వాదనలు తెలియజేయని అతను వస్తాడనమాట. అయితే రెండో సభ కూడా 2/3 వంతు మంది సభ్యులు ఈ తీర్మానాన్ని ఆమోదిస్తే ఆ తేదీ నుండి రాష్ట్రపతి పదవి ఖాళీ అయిపోతుంది. అంటే అతను రాజ్యాంగాన్ని ఉల్లంఘించినాడు అని తేలిపోయింది అనుకోండి, ఆ పదవి ఇంకా ఖాళీ అయిపోద్ది. పార్లమెంట్లో అర్ధన్యాయ శాస్త్రాన్ని విధానాన్ని కలిగి ఉందన్నమాట. మహాభియోగ తీర్మానం అనేది పార్లమెంట్లో అర్ధన్యాయాన్ని కలిగి ఉంది. ఈ సందర్భంలో మనం 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనని పార్లమెంట్ ఉభయ సభల్లో గల నామినేటెడ్ సభ్యులు రాష్ట్రపతి యొక్క మహాభియోగ తీర్మానంలో పాల్గొంటారు. ఎన్నికలు అలౌ చేయరు కదా వాళ్ళని నామినేట్ చేసిన వాళ్ళని, కానీ తొలగించేటప్పుడు మాత్రం వాళ్ళు ఉండొచ్చు. శాసనసభకు ఎన్నిక కాబడ్డ సభ్యులు మరి ఢిల్లీ, పాండిచ్చేరి కేంద్రపాలిత ప్రాంతాల శాసనసభలో గల ఎన్నిక కాబడ్డ సభ్యులు ఈ మహాభియోగ తీర్మానంలో పాల్గొనరు. ఇలా శాసనసభలకు కానీ ఢిల్లీ, పాండిచ్చేరి కేంద్రపాలిత ప్రాంతాలకు కానీ ఎన్నిక కాబడ్డ వాళ్ళు పాల్గొనరు. కానీ రాష్ట్రపతి ఎన్నికలో అయితే పాల్గొంటారనమాట. వీళ్ళు ఎన్నికలో పాల్గొంటారు కానీ తొలగింపులో పాల్గొనరు అనమాట. ఇంతవరకు భారతదేశంలో ఏ రాష్ట్రపతి కూడా మహాభియోగ తీర్మానం విధించలేదన్నమాట. అండ్ రాష్ట్రపతి పదవి ఎప్పుడు ఖాళీ అవుతుందంటే 5 సంవత్సరాల కాలపరిమితి ముగిస్తే, రాజీనామా చేస్తే, అండ్ మహాభియోగ తీర్మానం ద్వారా తొలగించబడితే, అండ్ రాష్ట్రపతి మరణిస్తే, రాష్ట్రపతి అనర్హుడుగా రాష్ట్రపతి ఎన్నిక చెల్లదు అని సుప్రీంకోర్టు ప్రకటించినప్పుడు రాష్ట్రపతి పదవి ఖాళీ అవుతుంది. ప్రస్తుతం రాష్ట్రపతి కొనసాగుతున్న వ్యక్తి పదవీకాలం 5 సంవత్సరాలు పూర్తయి పదవి ఖాళీ అయినట్లయితే పదవీకాలం ముగియక ముందే కొత్త రాష్ట్రపతి ఎన్నిక నిర్వహించాలి. ఏదైనా కారణాల వల్ల ఎన్నికలు నిర్వహించకపోతే ఆలస్యం అయినట్లయితే కొత్త రాష్ట్రపతి ఎన్నికయ్యేదాకా పాత రాష్ట్రపతి పదవిలో ఉంటాడు. ఓకే, అంటే కొత్త రాష్ట్రపతి వచ్చేదాకా పాత రాష్ట్రపతి ఉంటాడనమాట. ఇలాంటి సమయంలో ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు చేపట్టేందుకు వీలు లేదు. అంటే ఇలాంటి సమయంలో అంటే ఇప్పుడు ఇతని పదవీ కాలం ముగిసిపోయింది కదా, ఇతన్ని తొలగించేసి నేను వెళ్తాను రాష్ట్రపతిగా అంటే వీలు లేదు. దానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా ఎప్పుడు వెళ్ళాలి అంటే పదవిలో రాష్ట్రపతి అవైలబుల్గా లేనప్పుడు, ఆయన తాత్కాలికంగా లీవ్లో ఉన్నప్పుడు, మరణించినప్పుడు ఇలాంటి టైంలోనే వెళ్ళాలి. కానీ ఆయన న్యాచురల్గానే పదవి 5 సంవత్సరాలు ముగిసిపోతుంది అన్నప్పుడు వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకంటే కొత్త రాష్ట్రపతి వచ్చేదాకా ఆయనే ఉంటాడు కదా. ఒకవేళ రాజీనామా, తొలగింపు, మరణం లాంటి ఇతర కారణాల వల్ల రాష్ట్రపతి పదవి ఖాళీ అయినట్లయితే ఆ ఖాళీ ఏర్పడిన 6 నెలల్లోపు ఎన్నికలు జరపాలన్నమాట. అండ్ చెప్పాను కదా, రాజీనామా, తొలగింపు, మరణం లాంటి ఇతర కారణాల చేత రాష్ట్రపతి పదవి ఖాళీ అయినట్లయితే కొత్త రాష్ట్రపతి ఎన్నికయ్యేదాకా ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించవచ్చు. ఓకేనా. ఒకవేళ రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతి పదవులు రెండు ఖాళీ అయిన సందర్భంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాష్ట్రపతిగా ఉంటూ రాష్ట్రపతి బాధ్యతలు నిర్వహిస్తాడు. చెప్పాను కదా, ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ ఈ కోవకు చెందినవాడే. ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ వచ్చాడు. అప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంగంలోకి దిగుతాడనమాట. ఎప్పుడైనా ఉపరాష్ట్రపతి లేదా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా సుప్రీంకోర్టు అత్యధిక సీనియర్ న్యాయమూర్తి రాష్ట్రపతి పదవి బాధ్యతలు నిర్వహిస్తున్న సందర్భంలో వారికి పార్లమెంట్ చేత నిర్ణయించబడిన అంటే రాష్ట్రపతికి వచ్చే జీతభత్యాలు, రాష్ట్రపతికి ఉన్న రక్షణలు, రాష్ట్రపతికి ఉన్న అధికారాలే ఉంటాయి. ఏదో వీళ్ళు తాత్కాలికంగా వచ్చారు కాబట్టి వీళ్ళు బిల్లులు ఆమోదించడానికి వీల్లేదు, వీళ్ళు ఈ అధికారాలు చేయడానికి వీల్లేదు అనడానికి లేదు. ఎందుకంటే వాళ్ళ అధికారాలు రాష్ట్రపతి పదవిలో ఉండి రాష్ట్రపతిలానే నిర్వర్తిస్తారన్నీ. అండ్ రాష్ట్రపతి అధికారాలు, విధులు, కార్యనిర్వహణ అధికారాలు, శాసనాధికారాలు. అండ్ ఆర్థికపరమైనవి, న్యాయపరమైన, దౌత్యపరమైన, మిలిటరీ అధికారాలు, అత్యవసర అధికారులు ఇవన్నీ రాష్ట్రపతికి. కార్యనిర్వహణ అధికారాలు అంటే దేశంలో మొత్తం కార్యనిర్వహణ కార్యక్రమాలు రాష్ట్రపతి పేరు మీద నిర్వహించబడతాయి. అండ్ రాష్ట్రపతి ఆజ్ఞలు అనుసరించి అందరూ మెసులుకుంటారు కదా. రాష్ట్రపతి భారత అటార్నీ జనరల్ నియమిస్తాడు, జీతభత్యాలను నిర్ణయిస్తాడు అనమాట.
అటార్నీ జనరల్ రాష్ట్రపతి ఇష్టం ఉన్నంత వరకే ఉంటాడు. కానీ కాగ్ విషయంలో అలా కాదు. కాగ్ను తొలగించడానికి సుప్రీంకోర్టును తొలగించే విధంగానే తొలగించాలి. కాగ్ విషయంలో ఇది ఒప్పుకోము. ఓన్లీ అటార్నీ జనరల్ విషయంలోనే ఇది ఒప్పుకుంటాం. ఎందుకంటే రాష్ట్రపతి ఇష్టం ఉన్నంత వరకే ఉంటాడు అటార్నీ జనరల్. అండ్ రాష్ట్రపతి నియమించిన జీతమే తీసుకుంటాడు. సో ఈ విధంగా. అండ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ముఖ్య ఎన్నికల కమిషనర్తో పాటు ఇతర ఎన్నికల కమిషనర్లు, యూపీఎస్సీ చైర్మన్ సభ్యులు, రాష్ట్ర గవర్నర్లు, ఆర్థిక సంఘం చైర్మన్లు రాష్ట్రపతిని నియమిస్తాడనమాట. వీళ్ళందరినీ యూపీఎస్సీ చైర్మన్ కానీ, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కానీ వీళ్ళందరినీ నియమించేది ఎవరు? గవర్నర్ని కానీ, ఆర్థిక సంఘం చైర్మన్ని కానీ నియమించేది రాష్ట్రపతి. అండ్ కేంద్ర ప్రభుత్వ పాలనా వ్యవహారాల గురించి ప్రధానమంత్రి తెలియజేస్తూ ఉంటాడు ఎప్పటికప్పుడు రాష్ట్రపతికి. ఎవరైనా మంత్రి తన మంత్రివర్గం గురించి ఏదైనా నిర్ణయం తీసుకున్నట్లయితే మంత్రిమండలి దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రధానమంత్రిని కోరుతాడు. మేము డెసిషన్ తీసుకున్నాము, సో మీ మంత్రులు దీన్ని పట్టించుకోవట్లేదు, కొంచెం మీరు వెళ్ళి చెప్పండి అంటాడు ప్రధానమంత్రికి. అప్పుడు వెళ్ళి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అక్కడ చేరవేస్తాడు ప్రధానమంత్రి. ఏంటంటే అనుసంధానకర్త మాత్రమే ఉంటుంది ప్రధానమంత్రి పదవి. కానీ రాజ్యాంగపరంగా అక్కడి నుంచి క్యాబినెట్ మంత్రుల దగ్గర నుంచి రాష్ట్రపతికి ఇన్ఫర్మేషన్ చేరవేసే వ్యక్తిగానే ఉంటాడు. కానీ ప్రధానమంత్రి ఒక కీ రోల్ ప్లే చేస్తాడు. రియల్గా అయితే కీ రోల్ అంటే ప్రధానమంత్రి మాట మేరకే రాష్ట్రపతి మంత్రిమండలిని నియమిస్తాడు. ప్రధానమంత్రి ఇష్టం మేరకే జాతీయ అత్యవసర పరిస్థితులు ఇవన్నీ ప్రకటిస్తాడు. అంటే మెయిన్గా ప్రధానమంత్రి సభను రద్దు చేయమంటే రద్దు చేస్తాడు. ఇలా ప్రధానమంత్రి ఏదైనా మంత్రిని అప్పటికప్పుడు తొలగించమంటే తొలగించేస్తాడు. ఏంటి ఇదంతా అంటే ప్రధానమంత్రి చేతుల మీదే ఉంటుంది మొత్తం అధికారం మొత్తం. ఓకే, అతను ఎలా చెప్తే రాష్ట్రపతి అలా చేయాల్సి ఉంటుంది. అండ్ కేంద్ర రాష్ట్రాల మధ్య అంతరాష్ట్రాల సమన్వయ సహకారం పెంపొందించడానికి అంతరాష్ట్ర మండలిని నియమిస్తాడు. కేంద్ర ప్రాంతాలకు పరిపాలకులు నియమిస్తాడు. దేశంలో ఏ ప్రాంతాన్నైనా షెడ్యూల్ ప్రాంతంగా ప్రకటించి చాలాసార్లు వచ్చింది బిట్టు. దేశంలో ఏ ప్రాంతాన్నైనా షెడ్యూల్ ప్రాంతంగా ప్రకటించే ప్రాంతం అధికారం, ఆ ప్రాంతాన్ని పరిపాలనకు సంబంధించిన అన్ని అధికారాలు ఎవరికి ఉంటాయి? రాష్ట్రపతికి ఉంటాయి. సో పర్టికులర్గా ఈ ప్రాంతం ఉంది, దీన్ని షెడ్యూల్ ప్రాంతంగా ప్రకటించాలి అని ఎవరికి ఉంటుంది? ఎవరు డిసైడ్ చేస్తారంటే అల్టిమేట్గా డిసైడ్ చేసేది రాష్ట్రపతి డిసైడ్ చేసేయచ్చు. ఓకే, ఈ ప్రాంతం షెడ్యూల్ ప్రాంతం, ఇప్పటి నుంచి దీనికి ప్రత్యేక అధికారాలు నేను ఇచ్చేస్తున్నాను అంటే కొన్ని చట్టాలు చేస్తాం. అవి ఇప్పుడు ఉంది సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ చేశారు కదా, అది కొన్ని ప్రాంతాలకు వర్తించదు. అది కూడా రాష్ట్రపతి చేసేది. అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరం ప్రాంతాలకు వర్తించదు. అండ్ ఇన్నర్ లైన్ పర్మిట్ ఉన్న రాష్ట్రాలు కూడా సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది వర్తించదు. ఎందుకంటే అవి షెడ్యూల్ ప్రాంతాలు. సో ఆ ప్రాంతాలకి అది మినహాయింపబడింది. ఓకేనా, ఈ విధంగా కూడా రాష్ట్రపతి చేయవచ్చు. శాసనాధికారాలు అండ్ పార్లమెంట్ని సమావేశపరచడం, దీర్ఘకాలంగా వాయిదా వేయడము, లోక్సభను రద్దు చేయడము, ఈ అధికారం రాష్ట్రపతికి కలదు. అంతేకాకుండా పార్లమెంట్ ఉభయ సభ సంయుక్త సమావేశం ఏర్పాటు చేస్తాడు. ఏదైనా బిల్లు విషయంలో 2 సభలకి పడట్లేదు అనుకోండి, అప్పుడు సంయుక్త సమావేశం వస్తుంది. కానీ ఆర్టికల్ 368కి సంబంధించిన బిల్లు విషయంలో సంయుక్త సమావేశం అవకాశం ఉందా? లేదు. అండ్ ఆర్థిక బిల్లు విషయంలో సంయుక్త సమావేశానికి ఏర్పాటు చేసే అవకాశం ఉందా? లేదు. ఓకే, కొన్ని పర్టికులర్ బిల్లులకి సంయుక్త సమావేశం అవకాశం లేదు. ఓకే, 108 ప్రకారం, ఆర్టికల్ 108 ప్రకారం సంయుక్త సమావేశం ఏర్పాటు చేస్తాడు. కానీ కొన్ని బిల్లులకు మాత్రం ఏర్పాటు చేయలేడు. అండ్ ప్రతి సంవత్సరం మొదటి సమావేశాన్ని మరియు సాధారణ ఎన్నికల తర్వాత జరిగే మొదటి సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తాడు ఎవరు? రాష్ట్రపతి. అండ్ పార్లమెంట్లో పెండింగ్లో ఉన్న బిల్లులకు సంబంధించి సమాచారాన్ని ఉభయ సభలకు పంపుతాడు. అండ్ లోక్సభ స్పీకర్ని, డిప్యూటీ స్పీకర్ ఇలాంటి పదవులు ఖాళీ ఏర్పడినట్లయితే ఆ సభకు అధ్యక్షులుగా ఎవరు వ్యవహరించాలి అనేది డిసైడ్ చేసేది కూడా రాష్ట్రపతి. అండ్ స్పీకర్ పదవి ఎన్నిక గురించి తెలియజేసేది ఎవరు? ఫస్ట్ ఇలా స్పీకర్ పదవిని మేము ఎన్నిక జరుపుతున్నాము అని తెలిపేది రాష్ట్రపతి కదా. అండ్ రాజ్యసభ చైర్మన్, డిప్యూటీ చైర్మన్ పదవులు ఒకే సమయంలో ఖాళీ ఏర్పడినట్లయితే ఆ సభకి ఎవరు అధ్యక్షత వహించాలో కూడా నిర్ణయించేది రాష్ట్రపతి. ఒకటి చూడండి, లోక్సభకి స్పీకర్కి, డిప్యూటీ స్పీకర్ పదవులు ఖాళీ ఏర్పడితే ఏ వ్యక్తి స్పీకర్గా ఉండాలో డిసైడ్ చేసేది రాష్ట్రపతి. అండ్ రాజ్యసభ చైర్మన్, డిప్యూటీ చైర్మన్ పదవులు ఖాళీ ఏర్పడితే ఏ వ్యక్తి చైర్మన్గా ఉండాలో తెలిపేది కూడా రాష్ట్రపతి. అండ్ 12 మందిని రాజ్యసభకు నామినేట్ చేస్తాడు, తెలిసిందే కదా. ఆంగ్లో ఇండియన్ దీన్ని నిలిపివేశారనమాట 104 రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా. అండ్ పార్లమెంట్ సభ్యుల యొక్క అనర్హత విషయాన్ని ఎన్నికల సంఘంతో సంప్రదించి రాష్ట్రపతి నిర్ణయిస్తాడనమాట. అండ్ ఎన్నికల్లో అవకతవకలు జరిగినాయి అని ఒక సభ్యుడి విషయంలో ఎలిగేషన్స్ వచ్చినప్పుడు దాన్ని ఎలక్షన్ కమిషన్తో డిసైడ్ చేసేసి రాష్ట్రపతి నిర్ణయించి ప్రధానమంత్రి సలహా మేరకు ఆ సభ్యుడిని తొలగించేస్తాడు. ఓకే, అండ్ కొన్ని రకాల బిల్లులు ప్రవేశపెట్టడంలో
ముందస్తు సిఫారసు అంటే రాష్ట్రపతి ముందస్తుగా మనం పర్మిషన్ తీసుకోవాలి కొన్ని బిల్లులు ప్రవేశపెట్టాలంటే. అండ్ అవేంటంటే కన్సాలిడేటెడ్ ఫండ్ విషయానికి సంబంధించిన అంటే కన్సాలిడేటెడ్ ఫండ్లో మాకు కొంత అమౌంట్ కావాలి, మేము కొంత అమౌంట్ వాడుకోవాలి అనేటటువంటి బిల్లుల విషయంలో రాష్ట్రపతికి ముందస్తుగా తెలియజేసి అతని పర్మిషన్ తీసుకున్నాక ఈ బిల్లును ప్రవేశపెట్టాలి. ద్రవ్య బిల్లు విషయంలో కూడా మ్యాక్సిమం ద్రవ్య బిల్లుని ఎందుకు కొట్టివేయబడదంటే రాష్ట్రపతికి ముందస్తుగా తెలియజేస్తాం మనం. సో అండ్ సో ద్రవ్య బిల్లుని డిసైడ్ చేసేది లోక్సభ స్పీకర్ డిసైడ్ చేస్తాడు. ఈ ద్రవ్య బిల్లా కాదా, ఆర్థిక బిల్లా కాదా అని డిసైడ్ చేసేది ఎవరు? లోక్సభ స్పీకర్. దీన్ని ముందుగా రాష్ట్రపతి పర్మిషన్ తీసుకుని ప్రవేశపెడతారు. అండ్ రాష్ట్రాలకు ఆసక్తి ఉన్న పన్ను లేదా సుంకాన్ని విధించే కొన్ని బిల్లుల విషయంలో అండ్ భారత ఆదాయ పన్నుకు సంబంధించిన బిల్లుల విషయంలో రాష్ట్రాలకు పంపిణీ చేయగల లేదా పంపిణీ చేయగల బిల్లుల విషయంలో అండ్ కేంద్ర ప్రయోజనం కోసం ఏదైనా నిర్దిష్ట పన్ను వసూలుకు సుంకం వసూలుకు సంబంధించిన బిల్లుల విషయంలో ఇవన్నీ రాష్ట్రపతి దగ్గర ముందుగా పర్మిషన్ తీసుకోవాలి మనం. అంటే కన్సాలిడేటెడ్ ఫండ్లో మేము వాడుకుంటాము, పర్టికులర్ ద్రవ్య బిల్లును మేము ప్రవేశపెట్టాలనుకుంటున్నాము, ఓకే రాష్ట్రపతి ఓకే ఇది ప్రవేశపెట్టుకోండి అని పర్మిషన్ ఇస్తాడు. అప్పుడే వీటిని ప్రవేశపెట్టాలన్నమాట. అండ్ వాణిజ్య వ్యాపారాలకు రాష్ట్రాలకు సంబంధించిన బిల్లులు కూడా రాష్ట్రపతికి ముందస్తుగానే తెలియచేయాలన్నమాట. అండ్ పార్లమెంట్ ఉభయ సభలచే ఆమోదం పొంది రాష్ట్రపతికి పంపిన బిల్లు రాష్ట్రపతి అంటే ఇప్పుడు రాజ్యసభ లోక్సభ రెండు ఆమోదించేసినాయి. అప్పుడు బిల్లు ఎక్కడికి వెళ్తుంది? రాష్ట్రపతి రాజ్యముద్ర వేశాకే సైన్ చేశాక బిల్లు చట్టంగా మారుద్ది. మెయిన్ ఎవరు డిసైడ్ చేసేది? లాస్ట్లో ఆయనే డిసైడ్ చేస్తాడు. ఓకే, ఆ బిల్లును ఆయన ఆమోదించవచ్చు లేదా ఆమోదించకుండా రద్దు చేయవచ్చు అండ్ పునఃపరిశీలనకు పంపించవచ్చు. అండ్ ద్రవ్య బిల్లును తప్ప ద్రవ్య బిల్లు పునఃపరిశీలనకు పంపించడానికి వెళ్ళలేదు. ఎందుకంటే ఆల్రెడీ ఈయన పర్మిషన్తోనే ప్రవేశపెడతారు కదా, ఇంకెందుకు ఈయన పునఃపరిశీలన పంపించకూడదు. కానీ ద్రవ్య బిల్లును ఈయన ఆమోదించవచ్చు, తిరస్కరించవచ్చు. అండ్ ఒకవేళ పార్లమెంట్కి బిల్లు తిరిగి పంపించాడు కదా, పునఃపరిశీలనకు పంపించేశాడు కదా, ఆ బిల్లుని యాస్టీజ్గా మళ్ళీ వాళ్ళు తిప్పదే పంపించారనుకున్న రాష్ట్రపతి ఆమోదించాలి. ఎందుకంటే అక్కడ నిర్ణయం ఎవరిది? ప్రధానమంత్రి అధ్యక్షతన ఉన్న మంత్రి మండలి డిసైడ్ చేసిందే నడుస్తుంది. కాబట్టి వాళ్ళు పునఃపరిశీలన పంపించినప్పుడు మేము ఈ బిల్లులో ఏమీ చేంజెస్ చేయాలనుకోవట్లేదు, మేము ఇదే బిల్లును మళ్ళీ మీకు తిరిగేసి పంపిస్తామంటే దాన్ని రాష్ట్రపతి తప్పనిసరిగా ఆమోదించాలి. అండ్ రాష్ట్ర శాసనసభలో ఆమోదించిన బిల్లు గవర్నర్కు పంపితే అండ్ గవర్నర్ కూడా రాష్ట్రపతికి కొన్ని బిల్లులు పంపుతాడనమాట రాష్ట్రపతి ఆమోద ముద్ర కోసం. ఆ బిల్లును రాష్ట్రపతి ఆమోదించవచ్చు లేదా తన దగ్గరే ఉంచుకోవచ్చు. అండ్ రాష్ట్రపతి ఆ బిల్లును తిరిగి రాష్ట్ర శాసనసభకు పంపమని గవర్నర్కు ఆదేశించవచ్చు. ద్రవ్య బిల్లుకి అయితే అలా చేసే అధికారం లేదులే. అయితే అదే బిల్లును రాష్ట్ర శాసనసభ తిరిగి ఆమోదించి ఈ రాష్ట్రాల విషయంలో అది చెల్లదు. ఎందుకంటే రాష్ట్రపతి ఒక బిల్లును పునఃపరిశీలనకు అదేవిధంగా పంపించినప్పుడు ఆ సభ దాన్ని మళ్ళీ పునఃపరిశీలన చేయకుండా యాస్టీజ్ ఉన్న బిల్లునే పంపించేస్తే రాష్ట్రపతి కన్ఫామ్గా ఆమోదించాలి. కానీ రాష్ట్ర శాసనసభకు తిప్పి పంపించాడు రాష్ట్రపతి ఒక బిల్లును. ఆ రాష్ట్ర శాసనసభ ఏం చేసింది? మేము ఇందులో చేంజెస్ చేయము, మీరు ఏం చేస్తారో చేసుకోండి, మీరు ఆమోదించాల్సిందని మళ్ళీ తిరిగి పంపించింది అనుకోండి, రాష్ట్రపతి దాన్ని ఆమోదించాల్సిన అవసరం లేదు. కానీ పార్లమెంట్ విషయంలో తిరిగి పంపించిన బిల్లును పునఃపరిశీలన పంపించిన బిల్లును ఆమోదిస్తాడు. రాష్ట్రం విషయంలో ఆమోదించడానికి లేదు. ఆయన ఇష్టం. ఇంకా అదేవిధంగా పంపితే తిరస్కరించవచ్చు, ఆమోదించవచ్చు. రాష్ట్రపతి ఆ బిల్లును తప్పనిసరిగా ఆమోదించాల్సిన అవసరం లేదన్నమాట. అండ్ ఇంకోటి, పార్లమెంట్ సమావేశంలో లేనప్పుడు రాష్ట్రపతి ఆర్డినెన్స్ను జారీ చేస్తాడు. అయితే పార్లమెంట్ సమావేశంలో 6 వారాల్లోపు ఆ ఆర్డినెన్స్ పార్లమెంట్ చేత ఆమోదం పొందాలి. ఆ ఆర్డినెన్స్ రాష్ట్రపతి ఏ సమయంలో ఉపసంహరించుకోవచ్చు అన్నమాట. పార్లమెంటు సమావేశంలో లేనప్పుడే కదా రాష్ట్రపతి ఆర్డినెన్స్ జారీ చేస్తాడు. సో మళ్ళీ సమావేశమైన 6 వారాల్లో అది ఆమోదించాలి. లేదంటే అది ఆమోదం పొందకపోతే అది ఇంకా అక్కడితో ఆగిపోతుంది అనమాట ఆర్డినెన్స్. అండ్ రాష్ట్రపతి ఏ సమయంలోనైనా ఆర్డినెన్స్ని వెనక్కి తీసుకోవచ్చు. అండ్ కాగ్, యూపీఎస్సీ అండ్ ఫైనాన్స్ కమిషన్ వార్షిక నివేదికలను రాష్ట్రపతి ముందుంచుతారు. ఓకే, వీళ్ళు మాత్రమే రాష్ట్రపతి ముందుంచుతారనమాట వాళ్ళ యొక్క నివేదికలను, వార్షిక నివేదికలను. కాగ్ కానీ కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ వచ్చేసి తన నివేదికను ఎవరికి ఇస్తాడు? డైరెక్ట్ పార్లమెంట్ కంటే పెట్టకూడదు మనం బిట్టు. కాగ్ తన నివేదికని ఎవరి ముందుంచుతాడు? రాష్ట్రపతి ముందుంచుతాడు. అండ్ యూపీఎస్సీ అండ్ ఫైనాన్స్ కమిషన్ ఎవరు? రాష్ట్రపతి ముందే ఉంచుతారు. అండ్ అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీపులు, దాదరా నగర్ హవేలీ, డామన్ డయ్యు, లడాక్ వంటి శాంతి, ప్రగతి, సుపరిపాలన కొరకు ఇలాంటి ప్లేసెస్ కోసం ఈయన ప్రత్యేకంగా నిబంధనలు చేయవచ్చు అన్నమాట రాష్ట్రపతి. అండ్ ఆర్థిక అధికారాలకు సంబంధించి అండ్ పార్లమెంట్లో ప్రవేశపెట్టే ఆర్థిక బిల్లు ముందుగా రాష్ట్రపతి అనుమతి పొందాలని తెలుసుకున్నాం కదా. అండ్ కేంద్ర బడ్జెట్కి సంబంధించి అండ్ కారణభూతుడు ఎవరు? రాష్ట్రపతి. పార్లమెంటు ముందుంచిన వార్షిక ఆర్థిక స్టేట్మెంట్ అంటారు. బడ్జెట్ అని ఎక్కడ లేదు రాజ్యాంగంలో. సో
వార్షిక ఆర్థిక స్టేట్మెంట్ను కూడా ప్రవేశపెట్టడంలో మెయిన్ కారణం ఎవరు? రాష్ట్రపతి. రాష్ట్రపతి సూచనల ప్రకారం గ్రాంట్స్ కొరకు డిమాండ్ సమర్పించరాదు. అండ్ ఈయన సూచనలు లేకుండా ఏ గ్రాంట్స్ అడగరాదు. గ్రాంట్స్ కొరకు డిమాండ్ చేయాలంటే రాష్ట్రపతి పర్మిషన్ కన్ఫామ్గా ఉండాలి. మాకు ఈ పర్టికులర్ పథకానికి ఇన్ని గ్రాంట్స్ కావాలి, ఈ పర్టికులర్ పథకం మేము కొత్తగా ఇంట్రడ్యూస్ చేసాం కాబట్టి దీనికి ఎక్కువ డబ్బులు కావాలి అని ఎవరి పర్మిషన్తో అడగాలి? రాష్ట్రపతి డిసైడ్ చేస్తాడనమాట. అది అనుకోకుండా తలెత్తే ఖర్చులను భారత ఆకస్మిక నిధి నుండి రాష్ట్రపతి అడ్వాన్సులు నిధులు కల్పిస్తాడనమాట. అండ్ ఆకస్మిక నిధి ఉంటుందన్నమాట. ఏంటి, ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు, వరదలు, కరువులు ఇలాంటివి వచ్చినప్పుడు ఆకస్మిక నిధి నుంచే డబ్బులు వాడతారు. అది రాష్ట్రపతి చేతిలో ఉంటుందన్నమాట మొత్తం అధికారం. ఏంటంటే ఆయనే కొన్ని నిధులను కేటాయించవచ్చు. ఇప్పుడు కోవిడ్ అనేది విపత్తు అనమాట, ప్రపంచ విపత్తు అది. అండ్ భారతదేశంలో కూడా విపత్తే కదా, ఆత్మనిర్భరత ఇలాంటివి తీసుకొచ్చారు కదా. అలాంటి సమయంలో ఆకస్మిక నిధే వాడతారు. కేంద్ర రాష్ట్రాల మధ్య ఆదాయ వనరుల పంపిణీ నిమిత్తం ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఆర్థిక సంఘాన్ని నియమిస్తాడు. ఫైనాన్స్ కమిషన్ నియమించేది ఎవరు? రాష్ట్రపతి. అండ్ న్యాయపరమైన అధికారాలు తెలుసు కదా, సుప్రీంకోర్టు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను ఎవరు నియమిస్తాడు? రాష్ట్రపతి నియమిస్తారు కదా. ఏదైనా న్యాయ సంబంధ అంశాలపై సుప్రీంకోర్టుకు సలహా 143 ప్రకారం, ఆర్టికల్ 143 ప్రకారం సుప్రీంకోర్టు సలహాను రాష్ట్రపతి తీసుకుంటాడనమాట. ఓకే, ఏ విధంగా అంటే రాజ్యాంగానికి సంబంధించిన అంశం దాంట్లో ఇంక్లూడ్ అయి ఉన్నప్పుడు కొన్ని అంశాల మీద రాష్ట్రపతి సుప్రీంకోర్టు యొక్క సహాయాన్ని తీసుకోవచ్చు. అది రాజ్యాంగంలో తెలపబడింది. ఇది రాజ్యాంగబద్ధమా కాదా అని అడుగుతాడు. రాష్ట్రపతి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సలహా అడుగుతాడు. ఇది రాజ్యాంగబద్ధమా కాదా, ఇది రాజ్యాంగంలో ఉందా లేదా అంటే ఉంది. 143 ఆర్టికల్ అదే తెలుపుతుంది. అండ్ కింది తెలిపిన నేరాలకు శిక్షలను రద్దు చేస్తాడనమాట. అండ్ మార్షల్ కోర్టుకు విధించే కేసులు, కేంద్ర చట్టాలకు వ్యతిరేకంగా చేసిన నేరాలకు విధించిన శిక్షలు, మరణశిక్షను కూడా రద్దు చేసే అధికారం రాష్ట్రపతికి ఉంది. కానీ గవర్నర్కి లేదు, తెలుసు కదా మనకి. అండ్ గవర్నర్కి ఏంటి, మార్షల్ కోర్టు విధించే శిక్షను రద్దు చేసే అధికారం గవర్నర్కి ఉండదు, కానీ రాష్ట్రపతికి ఉంటుంది. రాష్ట్రపతి అల్టిమేట్ అన్నమాట. రాష్ట్రపతి డెసిషనే ఇంకా ఫైనల్ అన్నట్టు. మార్షల్ కోర్టులు విధించే శిక్షలు కానీ అండ్ కేంద్ర చట్టాలకు వ్యతిరేకంగా చేసిన నేరాలకు విధించే శిక్షలు కానీ ఈయన రద్దు చేయగలదు, మరణశిక్షను కూడా. అండ్ దౌత్యాధికారాలు తెలుసు కదా, మన మోడీ లేచిన దగ్గర నుంచి ఏదో ఒక దేశానికి వెళ్తూనే ఉంటాడు, అక్కడ నుంచి మనకి FDIs తీసుకొస్తూనే ఉంటాడు. అంటే రండి, మా ఇండియాలో సోర్సెస్ ఉన్నాయి, మూలధనం చాలా ఉంది, మూలధనం కల్పించగలం మేము, అక్కడ ఫ్యాక్టరీని నిర్మించండి, మాకు టెక్నాలజీ ఇవ్వండి అంటే మనం స్వదేశీయంగా డెవలప్ అవ్వడానికి వాటిని హెల్ప్ తీసుకుంటున్నాం అనమాట. ఇతర రాష్ట్రాల హెల్ప్ తీసుకుంటున్నాం. సాంకేతిక టెక్నాలజీ లేదనుకోండి, ఆ కంపెనీలతో పాటు అది కూడా మన టెక్నాలజీ మన దగ్గరికి వస్తుంది. తర్వాత మనం కూడా ఓన్గా కంపెనీస్ పెట్టుకోవచ్చు అని ఇటలీకి వెళ్ళారు కదా మొన్న ఇలాగే ప్రధానమంత్రి. ఇలా కానీ మెయిన్ ఇక్కడ ఏంటంటే రాష్ట్రపతి ఏ సంబంధాలైనా ఏ ఒప్పందాలైనా రాష్ట్రపతి పేరు మీదగానే జరుగుతాయి. ఈయన ప్రధానమంత్రి వెళ్తాడు కానీ రాష్ట్రపతి పేరు మీదగానే డిసైడ్ చేసుకుని వస్తాడు అక్కడ. అండ్ ప్రపంచ వ్యవహారాల్లో మరియు వేదికల్లో భారతదేశ ప్రతినిధిగా ఉంటూ రాయబారులకు హై కమిషన్లు స్వాగతించి రాష్ట్రపతి. ఎవరైనా హై కమిషన్లో రాయబారులు వచ్చేది వాళ్ళని స్వాగతించేది రాష్ట్రపతి. అండ్ ప్రధానమంత్రి అయితే వెళ్ళినా సరే రాష్ట్రపతి పేరు మీదే అన్ని సంబంధాలు పెట్టుకొని వస్తాడని గుర్తుపెట్టుకోండి. సైనిక అధికారాలు సర్వసైన్యాధ్యక్షుడు రాష్ట్రపతి. అంటే రక్షణ దళాలన్నిటికీ సుప్రీం కమాండర్ అనమాట. ఆర్మీ కానీ నేవీ కానీ ఎయిర్ ఫోర్స్ అధిపతులను నియమిస్తాడు. అండ్ పార్లమెంట్ యొక్క అనుమతి ఆధారంగా యుద్ధాన్ని ప్రకటించే అధికారం కూడా రాష్ట్రపతి కలదు. ఓకే, యుద్ధాన్ని, జాతీయ అత్యవసర పరిస్థితులను ఇవన్నీ ఎవరు ప్రకటించేది? రాష్ట్రపతి కదా. సో ఈయన అత్యవసర అధికారాలు చెప్పాను కదా, ఇదిగోండి అత్యవసర అధికారాలు 352 కానీ, రాష్ట్రపతి పాలన 356 కానీ, ఆర్థిక అత్యవసర పరిస్థితి 360 కానీ, ప్రాథమిక హక్కులు కూడా రద్దు అవుతాయి కానీ 2021 రద్దు కావు. ఆర్టికల్ 2021 ప్రాథమిక హక్కులు ఏ అత్యవసర పరిస్థితి వచ్చినా రద్దు కావు. ఎందుకంటే ఇక్కడ సెక్షన్ ఉంది రక్షణ పొందే హక్కులు, ఇక్కడ రైట్ టు లైఫ్ అనమాట. సో ఈ 2 హక్కులు రద్దు కావు ఏ అత్యవసర పరిస్థితి వచ్చినా కానీ. యుద్ధాన్ని, బాహ్య దురాక్రమణని, సాయుధ తిరుగుబాటు ఇలాంటి టైంలో ఈ పరిస్థితులను జాతీయ అత్యవసర పరిస్థితులను చేస్తాడనమాట. అండ్ కేంద్ర రాష్ట్రాల మధ్య ఆర్థిక వనరుల పంపిణీ ఈయనే సవరించవచ్చు అనమాట. జాతీయ అత్యవసర పరిస్థితి టైంలో ఆర్థిక పంపిణీని నిలిపివేయచ్చు. అంటే జీవించే హక్కు 2021 తప్ప అన్ని ప్రాథమిక హక్కులను రద్దు చేయొచ్చు జాతీయ అత్యవసర పరిస్థితి టైంలో. ఓకే, రాష్ట్రపతి పాలన అంటే రాష్ట్రపతి డిసైడ్ చేసిన వ్యక్తే మన రాష్ట్రాన్ని పరిపాలిస్తారు. రాష్ట్రపతి చేతిలో పాలన ఉంటుంది కదా, అప్పుడు గవర్నర్ని ఆదేశించవచ్చు. ఓకే గవర్నర్ నా కింద నువ్వు వర్క్ చేయి, నేను చెప్పినట్టే చేయనొచ్చు. అండ్ అప్పుడు మన రాష్ట్రం చేసిన చట్టాలన్నీ రద్దయిపోతాయి. రద్దయిపోయి కేంద్ర చట్టమే మన మీద పనిచేస్తుంది.
ఓకే, రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం వైఫల్యం చెందినప్పుడు 356 ప్రకారం ఈయన ఏం చేస్తాడు, రాష్ట్రపతి పాలన విధిస్తాడనమాట. అండ్ ఆర్టికల్ 365 ప్రకారం కేంద్రం ఆదేశాలను రాష్ట్రం పట్టించుకున్నప్పుడు కూడా 356 ప్రకారం రాష్ట్రపతి పాలన విధించవచ్చు అని ఉంది. అంటే రెండు దగ్గర దగ్గర ఉంటాయి చూసుకోండి. ఓకే, రాష్ట్రపతి పాలన టైంలో ఏం జరుగుద్ది అని ఇచ్చాడు. రాష్ట్ర ప్రభుత్వం యొక్క అన్ని లేదా ఏదైనా విధులు గవర్నర్ లేదా రాష్ట్రంలో ఎవరికైనా అధికారాన్ని ఇచ్చి ఆయన్ని నియమించవచ్చు అనమాట. గవర్నర్ నియమించి ఆయనకే అన్ని అల్టిమేట్ అధికారాలు ఇచ్చేయచ్చు రాష్ట్రపతి. అండ్ రాష్ట్ర శాసనసభ అధికారాలు పార్లమెంట్ అధికారం ద్వారా లేదా దాని కింద అమలు చేయబడిన వ్యక్తితో ప్రకటించవచ్చు అన్నమాట. చేయబడిన అంటే రాష్ట్ర శాసనసభ యొక్క అధికారాలు పార్లమెంట్ అధికారం కిందకి వెళ్తాయి. ఏమీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. మెయిన్ ఏంటి, రాష్ట్రపతి పాలన విధించినప్పుడు రాష్ట్రపతితో నియమించబడిన వ్యక్తే మన రాష్ట్రాన్ని పరిపాలిస్తాడు. శాసనాలు కూడా కేంద్ర శాసనాలే మన మీద పనిచేస్తాయి. అండ్ లోక్సభ సమావేశాలు లేనప్పుడు మన కన్సాలిడేటెడ్ ఫండ్ను కూడా రాష్ట్రపతి యూజ్ చేసుకోవచ్చు. ఆ టైంలో రాష్ట్రపతి చేతిలో ఉంటుంది మొత్తం రాష్ట్రం అంతా. అండ్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఇప్పుడు వరకు విధించలేదు. ఈ టైంలో అయితే సుప్రీంకోర్టు, హైకోర్టు అండ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తుల యొక్క జీతభత్యాలను అన్నింటినీ తొలగించవచ్చు. సుప్రీంకోర్టు కానీ, హైకోర్టు కానీ ఇలాంటి యూనియన్కి సంబంధించిన అన్ని ఉద్యోగాలకి, అన్ని తరగతులకు సంబంధించిన వ్యక్తుల జీతాలను తగ్గించవచ్చు. వీటో అధికారాలు చాలాసార్లు ఇచ్చాడు. వీటో అధికారాలు సంబంధించి రాష్ట్రపతికి. ఓకే, రాష్ట్రపతికి సంబంధించి వీటో అధికారాలు. ఉభయ సభలకు సంబంధించి ఏదైనా బిల్లు చేసిందనుకోండి, అది చట్టంగా మారాలంటే రాష్ట్రపతి కదా ఆమోదించాలి. సో రాష్ట్రపతి ఉభయ సభలు ఆమోదించిన ఆ బిల్లును రాష్ట్రపతి ఆమోదించవచ్చు అండ్ తన దగ్గరే ఉంచుకోవచ్చు, తిరస్కరించవచ్చు, పునఃపరిశీలన పంపించవచ్చు అని తెలిసిందే కదా.